దైవజనులు వచ్చారు. దైవజనులు వచ్చిన ప్రియత వాళ్ళు దైవజనులు ఏమవుతాయి? ఆహారము దేవుడు సమృద్ధిగా పొట్ట నిండా ఆహారం పంపిస్తాడు. ఇందువలన దేవుడు ఏర్పరచుకుని పెట్టలేదు కాబట్టి. భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును. జ్ఞానమంతుల రాలు తన ఇల్లు కట్టుకొనును. 3 రాలు తన చేతులతో తాను ఇల్లు ఊడబెరుకును. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. నీతిమంతుడు ఆకు తీర భోజనం భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును. ఎంత తిన్నవాడు అంటే కూర్చో ఉండదంట. ఎవరిదే? భక్తి లేని వాడి భక్తి గలవాడితే ఇంత తిన్నవాడు అది ఎవరిది? తృప్తిగా ఉంటదంట. శక్తి చేత నేను బలము చేతునని యెహోవా చలవించెను. యెహోవా చలవించేవాడు దేవుడు. అట్లాగే 20 సాంఖ్యులు 20 అధ్యాయము 13 నిద్రయందు ఆసక్తి విడువుము. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము. నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదవు. అంటే తరువుది భయపడి మేల్కో ఉండాలి. మేల్కొన్నప్పుడు నువ్వు మేల్కొన్న ఆహారం తిని తృప్తిగా ఉండవు. మేల్కొన్నప్పుడు ఏం చేయాలి? మేల్కొన్నప్పుడు దేవుడు పాటిస్తూనే ఉంటే ఆహారాన్ని 5 రొట్టెలు 2 చిన్న చేపల ఆహారం 5,000 మంది ఆహారం ఇచ్చినట్టు తృప్తిగా తింటావు. ఇలాగే చాలా చెప్పండి వారు చాలా 27 సుఖభోగములందు వాంఛగలవానికి లేమి కలుగును. ద్రాక్షారసమును నూనెను వాంఛించు వానికి ఐశ్వర్యము కలుగును. నీతిమంతులు కొరకు భక్తిహీనులు మగుదురు. యథార్థమంతులకు ప్రతిగా కూలిపోతారని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి విశ్వాసం ఉండాలి.